ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మన టీమిండియా చిట్ట చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్కి సిద్ధమైంది. మార్చి 2వ తేదీన దుబాయ్ వేదికగా మన వాళ్ళు న్యూజిలాండ్ టీంతో ఒక హై వోల్టేజ్ మ్యాచ్ ఆడబోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఐసీసీ టోర్నమెంట్స్లో మన టీమిండియాకి న్యూజిలాండ్తో మ్యాచ్ అంటే ఎప్పుడు కూడా టఫెస్ట్ మ్యాచే. బట్ ఎనివే ఈ మ్యాచ్ అయితే మరీ అంత హై ప్రెజర్ ఉండే మ్యాచ్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ మన టీమిండియా మరియు న్యూజిలాండ్ రెండు జట్లు కూడా సెమీఫైనల్కు క్వాలిఫై అయిపోయాయి. దీంతో ఈ మ్యాచ్ రిజల్ట్తో పెద్దగా సంబంధం ఉండదు. ఈ మ్యాచ్లో గెలిచిన సెమీఫైనల్ ఆడతాం, మనం ఓడిపోయిన సెమీఫైనల్ ఆడతాం. దీనివల్ల ఈ మ్యాచ్లో మన వాళ్ళ మీద ఖచ్చితంగా గెలవాలని ప్రెజర్ ఉండదు. అలాగే న్యూజిలాండ్ టీం కూడా సేమ్ టు సేమ్, వాళ్ళు కూడా సెమీస్కి వచ్చేసారు. సో మనం సెమీఫైనల్ కాంటెక్స్ట్లో చూసుకుంటే ఇదైతే ఒక డెడ్ రబ్బర్ మ్యాచ్ లాంటిదే. బట్ ఈ మ్యాచ్ రిజల్ట్ బేస్ చేసుకునే రెండు టీంలకు సెమీఫైనల్ ఒపోనెంట్ ఎవరు వస్తారనేది ఖచ్చితంగా డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ మ్యాచ్లో కనుక మన టీమిండియా గెలిస్తే ఆస్ట్రేలియా టీంతో సెమీఫైనల్ ఆడాలి. అలా కాకుండా ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టీం గెలిస్తే మన వాళ్ళు సౌత్ ఆఫ్రికాతో సెమీఫైనల్ ఆడాలి. ఎందుకంటే గ్రూప్ బిలో మోస్ట్ లైక్లీ సౌత్ ఆఫ్రికా టీం B1గా ఉంటారు, ఆస్ట్రేలియా టీం B2గా ఉంటుంది. దీంతో మన టీమిండియా మ్యాచ్లో గెలిస్తే A1గా మారుతారు కాబట్టి ఫస్ట్ సెమీఫైనల్ A1 వర్సెస్ B2. లేదు మన వాళ్ళకి మ్యాచ్లో ఓడిపోతే A2గా ఉంటారు. ఈ సందర్భంలో B1 టీంతో ఆడాలి, అంటే సౌత్ ఆఫ్రికాతో సెమీఫైనల్ ఆడాలి. సో ఈ మ్యాచ్ రిజల్ట్ అయితే ఖచ్చితంగా సెమీఫైనల్లో మన టీమిండియా ఒపోనెంట్ ఎవరు రాబోతున్నారు అనే దాన్ని గట్టిగా ఎఫెక్ట్ చేస్తుంది. బట్ మన ఒపోనెంట్ ఎవరు వచ్చినా సరే సెమీఫైనల్ ఆడే డేట్ మరి వెన్యూ మారదు. మన వాళ్ళు మార్చి 4వ తేదీన దుబాయ్ వేదికగా సెమీఫైనల్ 1 ఆడతారు. అది ఆస్ట్రేలియాతో అయినా సరే లేకపోతే సౌత్ ఆఫ్రికాతో అయినా సరే. సో మన వాళ్ళైతే సెమీఫైనల్ ఒపోనెంట్ ఎవరు వచ్చినా పర్లేదు, ఈ మ్యాచ్లో మేము గెలవాలన్నట్టు ఆడాలి. అప్పుడే మన వాళ్ళకి విన్నింగ్ స్ట్రీక్ని క్రియేట్ చేసుకుని ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక రెండు జట్లకి హెడ్ స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం వన్డే ఫార్మేట్లో 118 మ్యాచ్లు ఆడారు. అని 118 మ్యాచ్ల్లో మన టీమిండియా 60 మ్యాచ్లో గెలిస్తే న్యూజిలాండ్ టీం 50 మ్యాచ్లో గెలిచారు. మిగిలిన 7 మ్యాచ్లో రిజల్ట్ రాలేదు, అలా ఒక మ్యాచ్ టై అయ్యింది. సో హెడ్ స్టాట్స్ అయితే క్లియర్లీ మన టీమిండియాకి అడ్వాంటేజ్ కలిగిస్తున్నాయి. ఎస్పెషల్లీ రీసెంట్గా రెండు జట్ల మధ్య ఫామ్ చూసుకుంటే మన టీమిండియాకు కంప్లీట్లీ అనుకూలంగా ఉంది. చివరికి రెండు జట్లు వన్డే ఫార్మేట్లో తలపడ్డ 5 మ్యాచ్లు కూడా మన వాళ్ళే గెలిచారు. ఒక్క మ్యాచ్లో కూడా న్యూజిలాండ్ టీం గెలవలేకపోయింది. సో ఖచ్చితంగా మన వాళ్ళకైతే వన్డే ఫార్మేట్లో రీసెంట్గా న్యూజిలాండ్ టీం మీద చాలా మంచి రికార్డు ఉంది. బట్ మనం ఒకటి మర్చిపోకూడదు, ఐసీసీ ఈవెంట్స్లో న్యూజిలాండ్ టీం మనకు ఒక మేకు లాంటిది. చాలా సందర్భాల్లో చూసాం మన వాళ్ళు కప్ గెలిచే అవకాశాన్ని కాలుతో తన్నుకుపోయారు. అంతెందుకు రీసెంట్గానే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది. మన వాళ్ళు ఖచ్చితంగా 2025 WTC ఫైనల్కి వెళ్తారనుకున్నాం, కానీ న్యూజిలాండ్ మన ఇండియాకి వచ్చి 3 టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో మనల్ని వైట్ వాష్ చేశారు. దీంతో మన వాళ్ళు WTC 2025 రేస్ నుండి ఎలిమినేట్ అయిపోవాల్సి వచ్చింది. సో నార్మల్గా బయలాటరల్ సిరీస్లో న్యూజిలాండ్ వాళ్ళు మనతో అటు ఇటు ఆడతారు, కానీ ఐసీసీ ఈవెంట్స్ అనేసరికి మాత్రం రెచ్చిపోయి ఆడతారు. ఇన్ఫ్యాక్ట్ మీరు అసలు ఒకసారి స్టాట్స్ చూడండి. ఇప్పటివరకు మన టీమిండియాకు ఏ ఐసీసీ ఈవెంట్లో కూడా న్యూజిలాండ్ టీం మీద మంచి రికార్డు లేదు. వన్డే వరల్డ్ కప్స్లో చూసుకుంటే 10 మ్యాచ్లు ఆడితే 4 గెలిచి 5 ఓడిపోయారు. ఐసీసీ T20 వరల్డ్ కప్లో చూసుకుంటే 3 మ్యాచ్లు ఆడితే 3 ఓడిపోయారు. అండ్ ఛాంపియన్స్ ట్రోఫీలో చూసుకున్న ప్రీవియస్గా రెండు జట్ల మధ్య ఒక మ్యాచ్ జరిగింది 2000 సంవత్సరంలో, అండ్ అప్పుడు కూడా న్యూజిలాండ్ వాళ్ళే గెలిచారు. ఇక WTC గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, మన వాళ్ళు ఫైనల్ మ్యాచ్ ఓడిపోయారు వాళ్ళ మీద. అలాగే రీసెంట్గా వైట్ వాష్ అయ్యారు. సో అసలు ఐసీసీ ఈవెంట్స్లో ఏ ఫార్మేట్లో కూడా మన టీమిండియాకి న్యూజిలాండ్ మీద మంచి రికార్డు లేదు. అన్ని చోట్ల కూడా వాళ్ళదే డామినేషన్. ఇప్పటివరకు వాళ్ళ ఐసీసీ ఈవెంట్స్లో మన వాళ్ళు 19 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లో గెలిచారు, 12 మ్యాచ్లు ఓడిపోయారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన వాళ్ళకి ఎంత పూర్ రికార్డు ఉందనేది. రీసెంట్గా వన్డే వరల్డ్ కప్లో 2 సార్లు బీట్ చేశారు కాబట్టి వాళ్ళకి మనకి మధ్య ఉన్న అంతరం తగ్గింది, లేకపోతే వాళ్ళ రికార్డు ఇంకా ఎక్కడో పైన ఉండేది. సో డెఫినెట్లీ మన టీమిండియా అయితే న్యూజిలాండ్ టీం మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ మ్యాచ్ ఆడపై దుబాయ్ గ్రౌండ్ యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఆల్రెడీ ఫస్ట్ 2 మ్యాచెస్లో చూసాం హై స్కోరింగ్ వెన్యూ అయితే కాదు, 2 మ్యాచ్లు కూడా లో స్కోర్స్ వచ్చాయి. సో దీంతో మరోసారి ఈ మ్యాచ్లో కూడా మనం ఒక లో స్కోరింగ్ గేమ్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మెయిన్లీ రెండు టీంల దగ్గర కొంతవరకు స్ట్రాంగ్ బౌలింగ్ అటాక్ ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఇవే బౌలింగ్ యూనిట్స్తో బ్యాటింగ్ పిచ్ మీద అంటే ఖచ్చితంగా బ్యాట్స్మెన్ డామినేట్ చేస్తారు. కానీ రెండు జట్లు కొంతవరకు బౌలింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్లో ఆడబోతున్నారు కాబట్టి బ్యాట్స్మెన్కి అంత ఈజీగా ఉండదు. బట్ ఎనివే చెప్పలేం, ఈ మ్యాచ్కి మేబీ ఒక ఫ్రెష్ వికెట్ కూడా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే వారం రోజులు గ్యాప్ వచ్చింది. సో మేబీ ఏమైనా ఈ మ్యాచ్ కోసం ఫ్లాట్ వికెట్ యూజ్ చేస్తే 300 స్కోర్ చూసే ఛాన్స్ అయితే వస్తుంది. బట్ నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో చూసుకుంటే మాత్రం 275 to 280 చాలా వరకు విన్నింగ్ స్కోర్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 60 వన్డే మ్యాచ్లు జరిగాయి. అండ్ 60 వన్డే మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 22 మ్యాచ్లో మాత్రమే గెలిచారు, బట్ చేస్ చేసిన టీమ్స్ 36 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 219 రన్స్గా ఉంది. సో క్లియర్లీ మనం ఈ స్టాట్స్ గురించి అయితే ప్రీవియస్గా మన వాళ్ళు ఆడిన 2 మ్యాచెస్ అప్పుడు మాట్లాడుకున్నాం. ఈ గ్రౌండ్లో ఎక్కువగా చేస్ చేసిన టీమ్సే మ్యాచ్ గెలుస్తూ వచ్చాయి. బట్ పర్టికులర్గా టోర్నమెంట్లో చూసుకుంటే మాత్రం డ్యూ ఫ్యాక్టర్ ఎక్కువగా రావట్లేదు. అండ్ దీనికి కూడా మనం రీజన్ చెప్పుకున్నాం, మ్యాచెస్ ఎర్లీగా స్టార్ట్ అవుతాయి దుబాయ్లో, అండ్ దానివల్ల 30 అవర్స్ వరకు డ్యూ కనిపించట్లేదు. దీనివల్ల చేసింగ్ అనేది మరీ అంత ఈజీగా ఉండట్లేదు. సో డెఫినెట్లీ పిచ్ అయితే సెకండ్ హాఫ్లో కూడా బౌలర్స్కి అనుకూలిస్తుంది. ఎస్పెషల్లీ స్పిన్నర్స్ బాగా బౌలింగ్ చేస్తున్నారు సెకండ్ హాఫ్లో. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఒక 300 రన్స్ కొడితే కనుక చేసింగ్ టీంకి చాలా కష్టమైపోతుంది. మళ్ళీ రెండు జట్ల దగ్గర మంచి క్వాలిటీ స్పిన్ అటాక్స్ ఉన్నాయి. సో దీంతో నాకు తెలిసి మ్యాచ్లో టాస్ గెలిచినంటే ముందుగా బ్యాటింగ్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అనుకుంటున్నా. ఎస్పెషల్లీ మన టీమిండియా ఫస్ట్ 2 మ్యాచెస్లో చేసింగే చేశారు. దీంతో మ్యాచ్లో మన వాళ్ళు ముందు బ్యాటింగ్ తీసుకుంటే బెటర్ అనుకుంటున్నా. పైగా వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు ఇది అంత ఇంపార్టెంట్ గేమ్ కాదు, దీంతో మన వాళ్ళు ప్రయోగం చేసినా పర్వాలేదు.
సో మన వాళ్ళైతే మేబీ మ్యాచ్లో టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక ఈ గ్రౌండ్లో రెండు జట్ల యొక్క రికార్డ్ చూసుకుంటే మన టీమిండియాకి అన్బీటబుల్ రికార్డు ఉంది. ఇప్పటివరకు మన టీమిండియా గ్రౌండ్లో ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఓడిపోలేదు. సో ఈ గ్రౌండ్లో అయితే మన వాళ్ళ స్ట్రీక్ అలానే కొనసాగుతుంది. 8 మ్యాచ్లు ఆడితే 7 గెలిచారు, ఒక మ్యాచ్ టైగా ముగిసింది. కానీ న్యూజిలాండ్ టీం విషయానికి వస్తే మాత్రం అలా కాదు. వాళ్ళు ఇప్పటివరకు ఈ గ్రౌండ్లో 2 మ్యాచ్లు ఆడారు. అంటే దీంట్లో ఒక మ్యాచ్ ఓడిపోయారు, ఒక మ్యాచ్ నో రిజల్ట్. సో న్యూజిలాండ్ టీంకి అయితే ఈ గ్రౌండ్లో ఆడిన ఎక్స్పీరియన్స్ అంత ఎక్కువగా లేదు. ఎప్పుడో చివరిగా 2018 సంవత్సరంలో ఆడారు. బట్ పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ రద్దయిపోయింది. ఇంకంతకుముందు చూసుకుంటే ఎప్పుడో 2014 సంవత్సరంలో ఆడారు. సో న్యూజిలాండ్ టీం ఈ గ్రౌండ్లో కేవలం ఇప్పటివరకు 2 వన్డే మ్యాచ్లు మాత్రమే ఆడారు. మోస్ట్ ఇంపార్టెంట్లో ఆల్మోస్ట్ 7 ఏళ్ల తర్వాత మళ్ళీ గ్రౌండ్లో వన్డే మ్యాచ్ ఆడబోతున్నారు. దీంతో వాళ్ళకి కండిషన్స్ని అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టే అవకాశాలు ఉంటాయి. ఇక ఈ మ్యాచ్ యొక్క వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే అసలు ఎలాంటి రైన్ థ్రెట్ లేదు. మనమైతే ఫుల్ మ్యాచ్ను ఎటువంటి బ్రేక్స్ లేకుండా చూడొచ్చు. ఇక టీమ్స్ విషయానికి వస్తే న్యూజిలాండ్ టీం ప్రజెంట్ వన్డే ఫార్మాట్లో చాలా మంచి ఫామ్లో ఉంది. వాళ్ళు రీసెంట్గా ట్రై సిరీస్ గెలిచారు, అలాగే ఛాంపియన్షిప్లో ఫస్ట్ 2 మ్యాచెస్ గెలిచారు. సో న్యూజిలాండ్ వాళ్ళైతే ఆఫ్ లైట్ వన్డే ఫార్మాట్లో చాలా మంచి ఆల్రౌండ్ షో కనబరుస్తున్నారు. అటు బ్యాటింగ్తో పాటు ఇటు బౌలింగ్ రెండింటిలో కూడా చాలా మంచిగా ఆడుతున్నారు. మెయిన్ వాళ్ళ ఫీల్డింగ్ అయితే ప్రజెంట్ పీక్లో ఉంది. ఈ ఛాంపియన్షిప్లో బెస్ట్ ఫీల్డింగ్ టీం ఏదైనా ఉందంటే అది న్యూజిలాండ్ టీమే. సో న్యూజిలాండ్ టీం అయితే బ్యాటింగ్, బౌలింగ్ మరియు ఫీల్డింగ్ మూడింట్లో కూడా బలంగా ఉన్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ బ్యాటింగ్లో చూసుకుంటే కేన్ విలియమ్సన్ లాంటి బ్యాట్స్మెన్ లాస్ట్ 2 మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. బట్ స్టిల్ వాళ్ళైతే చాలా మంచి స్కోర్స్ కొట్టారు. అలాగే డెవాన్ కాన్వే చూసుకున్న ఫస్ట్ మ్యాచెస్లో ఎక్కువ రన్స్ కొట్టలేదు. అయినా కానీ మిగతా బ్యాట్స్మెన్ వెళ్తే న్యూజిలాండ్ టీం చాలా ఈజీగా మ్యాచ్లు గెలిచింది. ఇద్దరు సీనియర్ బ్యాట్స్మెన్ ఫామ్లో లేకుండానే ఎలా ఆడుతున్నారంటే వీళ్ళు కూడా ఫామ్లోకి వస్తే వాళ్ళ బ్యాటింగ్ ఎక్కడికి వెళ్ళిపోతుందో మనం అంచనా వేయలేం. పైగా వాళ్ళు ఈ మ్యాచ్లోకి డారెల్ మిచెల్ని కూడా తీసుకొస్తే ఇంకా అరాచకమే. ఎందుకంటే అతనికి మన టీమిండియా మీద మామూలు రికార్డు లేదు. వన్డే వరల్డ్ కప్లో చూసాం 2 మ్యాచ్లో 2 సెంచరీలు కొట్టాడు. సో వాళ్ళ ఓపెనర్స్ దగ్గర నుండి లోయర్ మిడిల్ ఆర్డర్ వరకు అందరూ కూడా ఫామ్లో ఉన్నారు. మెయిన్ వాళ్ళ టీంలో ఉన్న ప్లేయర్స్కి మన మీద మంచి రికార్డు ఉంది. విలియం రీసెంట్గా మన వాళ్ళతో జరిగిన టెస్ట్ సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. అండ్ రచిన్ రవీంద్ర మరియు టామ్ లాథమ్ ఇద్దరు మన టీమిండియా మీద చాలా బాగా ఆడతారు. ఇక గ్లెన్ ఫిలిప్స్ మరియు బ్రేస్వెల్ ఇద్దరు బ్యాట్తో ఎంత విధ్వంసం క్రియేట్ చేయగలరో మనం ఆల్రెడీ చూసాం. మెయిన్ ఒకసారి బ్రేస్వెల్ మన టీమిండియా మీద 140 రన్స్ కొట్టాడు. ఇక వాళ్ళందరికీ తోడు కాన్వే మరియు కేన్ మామ ఇద్దరు కూడా తమ న్యాచురల్ గేమ్ ఆడితే ఇంకా వాళ్ళ బ్యాటింగ్ ఆపడం మన టీమిండియాకు చాలా కష్టమైపోతుంది. సో ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా బౌలర్స్కి ఒక అగ్ని పరీక్ష ఎదురు కాబోతుంది. ఫస్ట్ 2 మ్యాచెస్లో అపోనెంట్ టీంని ఆల్అౌట్ చేసినప్పటికీ ఈ మ్యాచ్లో చేయడం కొంతవరకు కష్టమే. ఇక న్యూజిలాండ్ టీం బౌలింగ్ విషయానికి వస్తే వాళ్ళకి మెయిన్ బౌలర్స్ లేరు అనుకున్నాం. ట్రెంట్ బౌల్ట్ మరియు సౌత్ లేరు అనుకున్నాం. బట్ స్టిల్ న్యూజిలాండ్ బౌలింగ్ని అద్భుతంగా రాణిస్తుంది. వాళ్ళు కూడా ఫస్ట్ 2 మ్యాచెస్లో మొత్తం 19 వికెట్లు తీసుకున్నారు. సో న్యూజిలాండ్ టీం దగ్గర 3 టాల్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. అండ్ స్పిన్ బౌలర్స్ విషయానికి వస్తే శాంట్నర్, బ్రేస్వెల్, ఫిలిప్స్ మరియు రచిన్ రవీంద్ర 4 స్పిన్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో ఖచ్చితంగా మన వాళ్ళు న్యూజిలాండ్ బౌలింగ్ అటాక్ని తక్కువ అంచనా వేయకూడదు. బట్ ఎనివే వాళ్ళ టీం కాంబినేషన్ విషయానికి వస్తే మాత్రం ఒక చిన్న చిక్కు ఉంది. అదేంటంటే వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో డారెల్ మిచెల్కి నిగ్లోందని కూర్చోబెట్టారు. అండ్ అతని ప్లేస్లో వచ్చిన రవీంద్ర సెంచరీ కొట్టేశాడు. దీని ఇప్పుడు మిచెల్ని ఎవరి ప్లేస్లో ఆడిస్తారనేది ఒక క్వశ్చన్ మార్క్. సో నార్మల్గా చూసుకుంటే విలియం ప్లేస్లో రవీంద్ర ఆడాలి అండ్ రవీంద్ర ప్లేస్లో డారెల్ మిచెల్ ఆడాలి. బట్ విలియం బాగా ఆడుతున్నాడని చెప్పి అతను పక్కన పెట్టట్లేదు. దీంతో మ్యాచ్లో వాళ్ళు డారెల్ మిచెల్ ఎలా ఆడిస్తారనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. పైకి ఇంత ముందే చెప్పుకున్నాం మిచెల్కి మన టీమిండియా మీద చాలా మంచి రికార్డు ఉంది. సెట్ పరిస్థితులు కూడా న్యూజిలాండ్ టీం అతను ఆడించేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇన్ఫాక్ట్ నేనైతే ఒక పేస్ బౌలర్ని డ్రాప్ చేసి మిచెల్ని తీసుకుంటారేమో అనుకుంటున్నా. ఎందుకంటే ఇటు తిరిగి దుబాయ్ పిచ్ మీద 3 జెన్యూన్ ఫాస్ట్ బౌలర్స్ అవసరం లేదు. ఒక ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్, 2 పేస్ బౌలర్స్ ఉంటే సరిపోతుంది. దీంతో మేబీ న్యూజిలాండ్ టీం విల్ ఓరూర్క్ లేదా కైల్ జామిసన్ ఇద్దరు ఒకరిని కూర్చోబెట్టి మిచెల్ని తీసుకొస్తారేమో అనుకుంటున్నా. అలా కాదు మేము బౌలింగ్ అటాక్లో కాంప్రమైజ్ కాము అనుకుంటే 2 ఓపెనర్స్లో ఎవరినో ఒకరిని తప్పించాలి. డెవాన్ కాన్వే లేదా విలియం ఇద్దరు ఒకరిని కూర్చోబెట్టి డారెల్ మిచెల్ని తీసుకొస్తారు. సో మేబీ మ్యాచ్ కోసం న్యూజిలాండ్ టీం చేస్తే ఒక్క మార్పే చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఈ మార్పు చేయకపోయినా సేమ్ ప్లేయింగ్ లాంటి వచ్చినా సరే మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఇక మన టీమిండియా విషయానికి వస్తే మన వాళ్ళు కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. న్యూజిలాండ్ టీంతో ఏమాత్రం తీసి పడేయలేదు. ఎస్పెషల్ మన బ్యాట్స్మెన్ 2 మ్యాచ్లు కూడా మంచిగా బ్యాటింగ్ చేశారు. అండ్ బౌలర్స్ చూసుకుని ముందే చెప్పుకున్నాం 2 మ్యాచ్లు అపోనెంట్ టీంని ఆల్అౌట్ చేశారు. సో ఖచ్చితంగా మన టీమిండియాని కూడా తక్కువ అంచనా ఇవ్వడానికి వీలేం లేదు. మళ్ళీ లాస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టిన విరాట్ కోహ్లీకి న్యూజిలాండ్ టీం మీద చాలా మంచి రికార్డు ఉంది. వన్డే వరల్డ్ కప్లో చూసాం న్యూజిలాండ్ ఆడిన 2 మ్యాచ్లో కూడా అతను రాణించాడు. అలాగే మ్యాచ్ చూసుకుంటే అతనికి 300 వన్డే మ్యాచ్. సో ప్రీవియస్గా విరాట్ కోహ్లీ 200 వన్డే మ్యాచ్ కూడా న్యూజిలాండ్ టీం మీద ఆడాడు అండ్ ఆ మ్యాచ్లో సెంచరీ కొట్టాడు. దీంతో ఈ మ్యాచ్లో కూడా మరోసారి అలాంటి ఫీట్ రిపీట్ చేసేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక అతనితో పాటు శుభ్మన్ గిల్ మరియు శ్రేయస్ ఇద్దరు కూడా 2023లో న్యూజిలాండ్ టీం మీద చాలా బాగా ఆడారు. అండ్ మన కెప్టెన్ కూడా న్యూజిలాండ్ టీం మీద చాలా మంచి డీసెంట్ రికార్డు ఉంది. సో డెఫినెట్లీ మన టీమిండియా బ్యాటింగ్ అయితే చాలా పవర్ఫుల్గా ఉంది. బట్ ఆ లోయర్ మిడిల్ ఆర్డర్ ఇంకా టెస్ట్ కాలేదు గట్టిగానే. అంటే ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో కానీ ఛాంపియన్షిప్లో కానీ మన లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్కి ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. బట్ ఎనివే రాహుల్, అక్షర్, హార్దిక్ మరియు జడేజా నలుగురికి కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక బౌలింగ్లో చూసుకున్న మన టీమిండియా చాలా బలంగా ఉంది. మెయిన్లీ స్పిన్ అటాక్ అద్భుతంగా ఉంది. అయితే స్పిన్ అటాక్ని పక్కన పెడితే మహమ్మద్ షమి ఈ ప్లేయర్కి అయితే న్యూజిలాండ్ టీం మీద మామూలు రికార్డు లేదు. 14 మ్యాచ్లో 37 వికెట్లు పడగొట్టాడు. అంటే ఆల్మోస్ట్ న్యూజిలాండ్తో జరిగిన ప్రతి మ్యాచ్లో కూడా యావరేజ్గా 3 వికెట్ల వరకు పడగొట్టేశాడు. సో షమీకి అయితే న్యూజిలాండ్ టీం మీద ఇంపెకబుల్ రికార్డు ఉంది.
ఇన్ఫాక్ట్ వన్డే వరల్డ్ కప్లో మన వాళ్ళు 2 మ్యాచ్లు న్యూజిలాండ్ టీంని ఓడించారంటే అందులో షమీ పాత్ర చాలా ఎక్కువ. సో ఈ మ్యాచ్లో అయితే మన వాళ్ళ బౌలింగ్లో షమీ చాలా కీలకంగా మారుతాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ మ్యాచ్లో అతను ఆడిస్తారా లేదనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో రీసెంట్గా అయితే షమీ విషయంలో చూసాం, పాకిస్తాన్తో మ్యాచ్లో వచ్చిన నిగ్గులు కనిపించింది. దీంతో సెమీఫైనల్కి ముందు అతను రిస్క్ చేయకుండా ఈ మ్యాచ్ కోసం రెస్ట్ ఇస్తారని చెప్పి న్యూస్ వస్తుంది. మెయిన్లీ మన వాళ్ళు ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత మళ్ళీ వన్ డే గ్యాప్లోనే సెమీఫైనల్ ఆడేయాలి. దీంతో వర్క్లోడ్ తగ్గించడం కోసం షమీకి రెస్ట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో కొంతమంది మెయిన్ ప్లేయర్స్ కూడా రెస్ట్ ఇవ్వచ్చేమో అనుకుంటున్నా. రోహిత్ శర్మ ఫిట్నెస్ విషయంలో కూడా కొన్ని రూమర్స్ వస్తున్నాయి. దీంతో అతను కూడా ఈ మ్యాచ్లో కూర్చోబెట్టి పంత్కి అవకాశం ఇవ్వచ్చు. అలాగే కుల్దీప్ యాదవ్ ప్లేస్లో వరుణ్ చక్రవర్తి లాంటి వాళ్ళని కూడా ప్లేయింగ్ లెవెల్లోకి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళకి మ్యాచ్ అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి ప్లేయింగ్ లెవెల్ అలాంటి ప్రయోగాలైనా సరే చేయొచ్చు. పైగా అక్కడ ఉన్నది ఎవరు గౌతమ్ గంభీర్, ఖచ్చితంగా ఏదో ఒక ప్రయోగం చేస్తాడు. బట్ ఎనివే నేనైతే మన టీమిండియా ఎలాంటి మార్పులు చేయకుండా సేమ్ కాంబినేషన్తో వెళ్తే బెటర్ అనుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ కేఎల్ రాహుల్ కన్ఫర్మ్ చేసేసాడు. మన కెప్టెన్ రోహిత్ శర్మ మరియు షమీతో పాటు అందరు ప్లేయర్స్ కూడా సెలక్షన్కి అందుబాటులో ఉన్నారంట. దీంతో మన వాళ్ళు ప్యానిక్ బటన్ నొక్కి రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫుల్ స్ట్రెంత్ వెళ్ళి న్యూజిలాండ్ టీం ఓడించి దర్జాగా సెమీఫైనల్ అడుగు పెట్టాలి. లేదు మ్యాచ్ ఓడిపోయినా పర్లేదు, మెయిన్ ప్లేయర్స్కి రెస్ట్ ఇవ్వాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రయోగాలు చేస్తారు. ఇక ఈ మ్యాచ్ యొక్క ప్రిడిక్షన్ విషయానికి వస్తే డెఫినెట్లీ ఒక బ్లాక్ బస్టర్ మ్యాచ్ ఉండబోతుంది. ఎందుకంటే 2 జట్లు కూడా మంచి ఆల్రౌండ్ టీమ్స్, పైకి ఛాంపియన్షిప్లో బాగా డామినేట్ చేశారు అపోనెంట్స్ని. సో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో 2 జట్ల మధ్య కూడా చాలా హోరాహోరీ పోటీ జరిగే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ 2 జట్ల యొక్క బ్యాటింగ్ అటాక్స్ చాలా బలంగా ఉండడంతో పాటు చాలా డెప్త్ ఉంది. దీంతో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో కొంతవరకు మనం హై స్కోర్స్ చేసే అవకాశాలు కూడా ఉండొచ్చు. సో ఆబ్వియస్లీ మనమైతే టీమిండియా ఫ్యాన్స్ కాబట్టి టీమిండియా గెలవాలని కోరుకుంటాం. బట్ ఈ మ్యాచ్లో మన వాళ్ళకి గెలుపు మాత్రం ఫస్ట్ 2 మ్యాచెస్లో వచ్చినంత ఈజీగా రాదు, చాలా కష్టపడాలి. మీలా మిస్టేక్స్ తక్కువ చేయాలి. ఫస్ట్ 2 మ్యాచెస్లో చేసినట్లు క్యాచెస్ డ్రాప్ చేయకూడదు. అలాగే బౌలింగ్లో చూసుకున్నా చాలా మంచి ప్లాన్తో రావాలి. మన దగ్గర 2 లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఉన్నారు. అండ్ న్యూజిలాండ్ టీంలో చూసుకుంటే టాప్ 8లో ఏకంగా 5 లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. దీంతో వాళ్ళైతే ఖచ్చితంగా మన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ని గట్టిగా అటాక్ చేసే ప్రయత్నం చేస్తారు. సో మన వాళ్ళైతే మ్యాచ్ కోసం చాలా గట్టిగా ప్రీ ప్లానింగ్ చేసుకోవాలి. అదర్వైజ్ న్యూజిలాండ్ టీంని ఓడించడం చాలా కష్టం. చూడాలి మరి మన వాళ్ళు విన్నింగ్ స్ట్రీక్ని కాపాడుకుని దర్జాగా సెమీఫైనల్కి వెళ్తారా, లేకపోతే ఈ మ్యాచ్లో ఏమైనా బాల్తో పడతారనేది.